దేవుణ్ణి మనం ఏదైనా 10 కోట్ల రూపాయలు కావాలి, 10 కోట్ల రూపాయలు కావాలి, నేను దరిద్రుణ్ణి అని అడిగామనుకోండి, ఆయన ఇస్తాడు. అది యోగం. కావలసిన దాంట్లో అడిగావు కాబట్టి ఇచ్చాడు అనుకోండి. మనం ఏం చేస్తాం? ఆ 10 కోట్లు పట్టుకెళ్ళి ప్యాకెట్లో పెడతాం, బెట్టింగ్లో పెడతాం, మొత్తం పోయి. అప్పుడు దేవుణ్ణి ఏమంటాం? కాపాడలేదని నువ్వు అడిగావు కానీ కాపాడమని చెప్పలేదు కదయ్యా. అందుకే దేవుణ్ణి ఎప్పుడు ఏమీ అడగకూడదు. నేనైతే దేవుడి గుళ్ళో కడితే ఒకటే దండం పెడతా ఇప్పటికీ, నాకు తెలియదు నన్ను కాపాడు, నాకు తెలియదు నన్ను కాపాడు, ఇంతే లెక్క. 63 ఏళ్లుగా ఆ ఛత్రమే నన్ను కాపాడుతోంది. ఆ ఛత్రమే పద్మశ్రీ బిరుదు అంకితుడిని చేసింది, అనుమానమే లేదు. దైవానుగ్రహం. ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా, ఎంత నెక్కచ్చిగా మొహమాటం లేకుండా మాట్లాడినా ఒక్కడు మన జోలికి రాకపోవడానికి కారణం ఏమిటంటే యోగక్షేమం వకామ్యకం. కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు. నేను మాట్లాడుతున్నది సత్యం, నేను మాట్లాడుతున్నది ధర్మం. భయపడే సమస్యలే. ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిది, ఎంతమంది విరోధులైనా మంచిది, ఎంతమంది దూరమైనా మంచిది, సత్యానికి దగ్గర ఇవ్వడం ముఖ్యం. ఇక్కడ ఎప్పుడూ సత్యానికి సమాజం తలవంచాలి తప్ప సమాజానికి సత్యం తలవంచకూడదు. ఆ దౌర్భాగ్యమే రాకూడదు. ఇష్టమైతే వింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. శ్రోతల సంఖ్య లెక్క కాదు ఇక్కడ. నచ్చేలా మాట్లాడడం సమస్య కాదు. నచ్చేలా మాట్లాడడానికి ఇది నా సంసారం కాదండి, ఇది సాహిత్యం, ఇది ఆధ్యాత్మిక సభ. నచ్చినా నచ్చకపోయినా కొండ బద్దలుగొట్టే విషయాలు చెప్పాల్సిందే. ఇది సత్యం. రాకపోతే మానేయండి, దానికి ఏమిటట. ఇవాళ కాకపోతే రేపైనా నేను చెప్పిన సత్యం నిన్ను వెంటాడి తీరుతుంది. నా గొప్పతనం కాదయ్యా, సత్యం గొప్పతనం. అది నిజం కాబట్టి వెంటాడుతుంది.